హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను చూపించబోతున్నాను కోడిగుడ్లలో ఒక డిఫరెంట్ రెసిపీ అండి. చాలా 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 బాగుంటుంది, చాలా ఈజీ చేయటానికి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ఎగ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బట్టర్, కొద్దిగా ఆయిల్. ఇలాగా వైట్ మొత్తం తీసి పెట్టుకోండి. వైట్ని ఇట్లా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోండి. ఇలాగ పొడుగ్గా మూడు ఎల్లోలు తీసుకుంటున్నా. ఇప్పుడు దీంతో కలిపి 3, ఇది హాఫ్, ఇది హాఫ్, ఇది ఒకటి, 3. ఇందులో ఒకటి తీసేస్తా. సో మనకు అలా కూడా సేవ్ అయింది. దీంతో కర్రీ చేస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంది. కర్రీ కాదు, ఫ్రై చూపిస్తా. నేను 10 grams బట్టర్ వేస్తున్నానండి. సో ఉడకబెట్టిన వైట్ అన్ని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు బట్టర్ లేకపోతే కనుక జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఫ్రై చేయండి. నూనె వేస్ట్ కాకుండా కొంచెం హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేస్తున్నాను నేను. కొంచెం ఉప్పు చల్లుతున్నాను, జస్ట్ ఒక చిటికెడు. ఇట్లా ఫ్రై అయితే చాలు, తీసేస్తున్నాను నేను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. సో ఇంకొక 2 more టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. 2 స్పూన్లు మాత్రమే. పచ్చిమిర్చి కూడా వేపుడు దాంట్లో కలిసిపోవాలి, అందుకని పచ్చిమిర్చి కూడా ముందే వేసేసాను. అండ్ ఇంకొక అద్భుతమైన ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఇది కూడా అంతే. నాకు ఇది ఫ్రై అవ్వాలి, అందుకని చెప్పి నేను హై ఫ్లేమ్ మీద పెట్టి గబగబా ఫ్రై చేసేస్తాను. దీనికి కొంచెం ఉప్పు తగిలించామనుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఒక ½ టీ స్పూన్ ఉప్పు. ఇందులో పెద్దగా ఉప్పు పట్టదు ఈ కర్రీలో. సో 30 seconds ఇట్లా కాలింది అనిపించినాక అప్పుడు లేపండి. మళ్ళీ ఇంకో సైడ్ కాలుతుంది. చూసారా ఎట్లా ఫ్రై అయిందో, అట్లా ఉంటుంది మనతోనే. ఇదిగోండి, నాకు వేగింది చాలు. ఇట్లాగా ఇప్పుడు వేస్తా మిగతాయి. ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, ఇంకొక ½ టీ స్పూన్ ఉప్పు వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ. ఆయిల్ బొత్తిగా లేదు కదా, కొంచెం ఒక చుక్క వేద్దాం చాలు. ఆ చుక్క నీకు ఎక్కువ. ఒక 2 నిమిషాలు వేగాలి. ఇప్పుడు మంచిగా పూర్తిగా వేగిన ఫీల్ వస్తుందా మీకు? చలో, ఇప్పుడు నేను అసలు సిసలు ఇంగ్రీడియంట్స్ బాంబ్స్ వేస్తున్నాను. జీలకర్ర కొంచెం వేగనియండి. అండ్ ఒక ½ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, ఇది కూడా కొంచెం వేగనివ్వండి. చిల్లీ ఫ్లేక్స్ ముందేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయి. జీలకర్ర కూడా ఇప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఈ పర్టికులర్ రెసిపీకి అన్నిటికీ వేయకండి అట్లా. ధనియాల పొడి ఒక ½ టీ స్పూన్, కొంచెం ఎక్కువ వేస్తే ½ టీ స్పూన్. జీలకర్ర పొడి ½ టీ స్పూనే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇందులో జీలకర్ర ఫ్లేవర్ బాగుండాలి అని అర్థమైంది కదా. ఇదిగోండి, ఎగ్స్ ఇప్పుడు వేసేస్తున్నా, ఫ్రై చేసి పెట్టుకున్నాయి. వేసినాక ఇప్పుడు ఇవి మన ఎల్లోలు 3, 6 గుడ్లకి 66:1 రేషియో. 6 వైట్లు 3 ఎల్లోలు చాలు. మనం ఏదైతే చితిపేసినామో అది అన్నంలోకి మస్తు టేస్ట్ ఉందండి. కర్రీకే టేస్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు వేస్తాను లాస్ట్కి కారం. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి కారం 1½ టీ స్పూన్ వేసాను నేను. ఇదన్నమాట కర్రీ. ఎలా ఉందండి చూడటానికి? హౌ డు యూ ఫీల్ లైక్? టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సింపుల్గా దద్దరిల్లింది.